ఎవరయ్యా మీరు? అయ్యా, తను మా కూతురండి. ఓహో, చాలా గొప్పగా పెంచారు మీ కూతుర్ని. అయినా ఎగ్జామ్ పేపర్స్ కొట్టేస్తే ఏమొస్తుంది? అదే జేబులు కొడితే డబ్బులన్నా వస్తాయి. అయ్యా, అంత మాట అనకండి అయ్యా. మా అమ్మాయి అలాంటిది కాదయ్యా. రాత్రి పగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడి చదివిందయ్యా. చదివింది బుర్రకెక్కలేదేమో, అందుకే ఎగ్జామ్ పాస్ అవడానికి ఈ పని చేసి ఉంటుంది. మా అమ్మాయి అలాంటిది కాదండి. మీకు దండం పెడతానండి, దయచేసి తనను వదిలిపెట్టండి అయ్యా. మమ్మీ, నా శత్రువుని విన్నాను బేబీ. ఆ పల్లవిని ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిందని చెప్పి ఇరికించి అరెస్ట్ చేయించావంట కదా? అవును మమ్మీ. ఈ దెబ్బతో దాని పొగరు దిగిపోతుంది, కెరియర్ కొలాప్స్ అయిపోతుంది. నీ శత్రువుని నువ్వనుకున్నట్టే దెబ్బ కొట్టావు, కానీ నా శత్రువే ఇంకా నా కళ్ళ ముందు హ్యాపీగా తిరుగుతుంది. దానికి టైం వస్తుంది మమ్మీ. చూస్తుంటే ప్రెజెంట్ మనకి టైం స్టార్ట్ అయినట్టుంది. అందుకే తెలివైన బలమైన పల్లవిని కూడా బోన్లో పెట్టించగలిగాను. ఈ కేసు నుంచి అది బయట పడలేదు. పల్లవిని కాలేజీ నుంచి కూడా డిబార్ చేస్తారు. బయట పడలేదని అప్పుడే అనుకోకు బేబీ. ఎలా బయటపడుతుంది? ఆ పల్లవిని విడిపించడానికి ఆ గుండమ్మ వెళ్ళింది. ఈ విషయం గుండమ్మకెలా తెలిసింది? నీతో పాటు కాలేజీలో ఉందిగా ఆ గుండమ్మ తోక, ఆ గీత. అది ఫోన్ చేసి విషయం చెప్పింది. అది వినగానే పల్లవిని విడిపించాలంటూ గుండమ్మ బయలుదేరింది. గుండమ్మ కాదు, ఆవిడ జేజమ్మ వెళ్ళినా పల్లవిని విడిపించలేరు. ఎందుకంటే పల్లవి ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసింది అనడానికి ఆధారాలన్నీ క్లియర్ గా ఉన్నాయి. నాతో పెట్టుకుంటే పల్లవి ఏంటి, ఎవ్వరి గతైనా అంతే మమ్మీ. ఉంటాను. సరే బేబీ. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. సో ఖచ్చితంగా పల్లవి పనిచేస్తుండదు సార్. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? పరీక్షల్లో గెలవాలి అనుకుంటే బాగా చదవాలి. అది మానేసి ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసేది. అందుకే పోలీసులకి అప్పగించాం. తను తీసుకుంది రాంగ్ డెసిషన్, మేము తీసుకుంది రైట్ డెసిషన్. అంటే సార్, ఖచ్చితంగా పల్లవి ఈ పని చేసి ఉండదు. తను ఎలాంటిదో మీకు తెలీదా? నిన్నటి వరకు తను మంచిదానిలాగా ఉండుండొచ్చు చరణ్, కానీ ఎగ్జామ్ పేపర్స్ తన దగ్గరే దొరికాయి కదా. ఇంకా తనని ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? పల్లవి చేసిన పని వల్ల
ఇవాళ కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. స్టూడెంట్స్ అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు? పల్లవ్ మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ తప్పు చేసే వాళ్ళని మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి. ఇదేంటి, పల్లవి బయటికి రాదు అనుకుంటే గుండమ్మ తీసుకొచ్చేసింది. నమస్కారం అండి. నమస్తే. మీరు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? తను ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి. తప్పు చేయకపోవడం ఏంటి? ఇవాళ జరగాల్సిన క్వశ్చన్ పేపర్ ని కొట్టేసింది. తను కొట్టేయడం నువ్వు చూసావా? తన ఐడి కార్డు నా రూమ్లో దొరికింది. ఎగ్జామ్స్ పేపర్ తన బ్యాగ్లో ఉన్నాయి. అది అందరూ చూశారు. ఇంకేం కావాలి? తను కొట్టేయకపోతే నా రూమ్లోకి తన ఐడి కార్డు ఎలా వస్తుంది?